హలో అండి, ఈతరం మిలాలికి స్వాగతం. ఈరోజు వీడియోలో నర్సరీ మేళా దగ్గర సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వాళ్ళు నిర్వహించినటువంటి మీటింగ్లో మేమందరం పాల్గొన్నామండి. ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మొక్కల గురించి కానివ్వండి, అసలు మిద్దె తోట ఎందుకు పెంచుకోవాలి, మిద్దె తోట ఎందుకు అంత అవసరము ఇప్పటి రోజులలో అన్న విషయాలు కూలంకషంగా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. మీరు ప్రతి ఒక్కరిది వినాలి కూడా. మొక్కలు లేని వాళ్ళు అసలు ఈ మీటింగ్ వింటే పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలనేది తెలుస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరి సంభాషణని వింటారని కోరుకుంటూ ఈరోజు ఇదంతా కూడా నర్సరీ మేళా దగ్గర సిటీజీ గ్రూప్ మెంబర్స్ కోసం అంటే మీటింగ్ కోసం అరేంజ్ చేసినటువంటి సెట్టింగ్ అండి. ఇక్కడ అంతా కూడా సభ్యులందరూ వచ్చేసారు. మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం అండి, ఖమ్మం నుండి నేను అటెండ్ అయినందుకు నన్ను చక్కగా ఆదరించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే నేను పంపించినటువంటి సీట్స్ అందుకున్న వారందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారండి. వాళ్ళంతా నన్ను గుర్తుపట్టి చాలా సంతోషంగా ఉందండి. మీరు చాలా రకాల సీట్స్ పంపించారు, చాలా మొలకెత్తాయి, 100% జర్మినేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్. అసలు ఏమి ఆశించకుండా మా నుంచి మీరు ఇలా ఫ్రీ సీట్స్ పంపించడము, ఎక్కడ బయటకు ఉన్నప్పుడు ఇంత జర్మినేషన్ ఉన్నది మీ దగ్గర ఉన్నట్టుగా అండ్ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు చాలా నాలెడ్జ్ వస్తుంది దానివల్ల. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ దిస్ ఫర్ us. నిజంగానే నమ్మండి, మీరు ఆవిడ చెప్తారు, షేర్ చేసుకుంటారు. చెప్పండి. ఇక నర్సరీ మేళ కోసమే వచ్చాను. నిన్న ఆల్రెడీ విజిట్ చేశాను, మళ్ళీ ఈరోజు మీటింగ్ ఉందని ఇక్కడికి వచ్చాను. గార్డెన్ ఉంది, బ్యాక్ యార్డ్ గార్డెన్ ఉంది, కొత్తగా టెర్రస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈతర బిల్లాలు ఛానల్ అని నాది ఛానల్ నుంచి వస్తాయని. చాలా నేటివ్ సీడ్స్ అనేవి నేను చాలా మందికి ఎప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉంటాను, ఎప్పుడు ఎక్కువగా చాలా మందికి ఇస్తుంటాను. ఈసారి 300 to 400 మెంబర్స్ కి సోరకాయ సీడ్స్, నేటివ్ సీడ్స్ అన్ని కూడా మిద్దె తోటలు పెంచాలన్నది నా ఆసక్తి. చాలా తక్కువ ఉన్నారు మాకు రిలేటివ్, అంటే మాకు దగ్గర పట్ల రైతులు ఉండడం వల్ల మిద్దె తోట మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. చాలా మంది చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కువగా పెంచాలన్నది నా ఉద్దేశం. దీంట్లో సిటీజీ వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళందరినీ ఇంక్రీజ్ చేయాలన్నది నా కోరిక. ఖమ్మంలో కూడా వాళ్ళు రైతులే కానీ ఎక్కువ పెస్ట్, వాళ్ళు వేసుకునే పంటకి పెస్ట్ కంట్రోలర్ కొడుతూ ఇలా కూరగాయలకు కూడా వేస్తున్నారు వాళ్ళు. అది తెలియడం లేదు చాలా మంది. అలా కాసేపు నేను కూడా మాట్లాడానంటే మీటింగ్లో. తర్వాత మన చీఫ్ గెస్ట్ వెంకటరామరెడ్డి గారు విచ్చేశారు. ఇంకా చాలామంది పెద్దలు కూడా వచ్చారు. మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరుగా వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మనతో షేర్ చేస్తున్నారు ఈ వీడియోలో. Give a big round of applause and welcome the chief guest for today, Sri Venkataramaredi Garu, Commissioner of Horticulture. అతి వినయంగా గౌరవంగా I am inviting her on to the dais. Saroja Garu, thank you very much for organizing this lovely event. President Sri Srinivasa Harkara Garu to give his welcome speech. అలంకరించినటువంటి పెద్దలు వెంకటరామరెడ్డి గారు, మరి వెంకటేశ్వరరావు గారు, అగ్రి హార్టికల్చర్ సొసైటీ మా మిత్రులు అందరికీ శుభోదయం. వాతావరణం కూడా చాలా అనుకూలిస్తుంది. అందరం చాలా హ్యాపీగా సంతోషంగా మనం అందరం ఇక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ అన్ని యూజ్ చేయడం వల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుంది. బ్యాలెన్స్ ఈస్ గెటింగ్ డిస్ట్రాక్ట్. సాయిల్ కార్బన్ ఈస్ గెటింగ్ ఇరోడెడ్. మన పుడమి తల్లి, మన భూమి కార్బన్ శాతం చాలా చాలా తగ్గిపోయి అది గ్లోబల్ బ్యాలెన్స్, ప్రాకృతిక వైపరీత్యాలు చాలా సంభవిస్తున్నాయి. మరి మనం ఈ మధ్యలో ఇంకా మనం బయటపడలేదు కోవిడ్ నుంచి. ఇప్పటికీ ఇంకా మనము మాస్క్స్, శానిటైజర్స్ ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉన్నాము. దీనికి అంతటికీ కారణం ఏమైనా మనం తినే ఆహారము న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకోవాలంటే ఒకే ఒక మార్గము, మనము తీసుకునేటువంటి ఫుడ్ క్వాలిటీ, అన్అడల్టరేటెడ్
రెసిడ్యూ ఫ్రీ. రెసిడ్యూ ఫ్రీ ఫుడ్ కావాలంటే మనము మన కళ్ళ ముందే మన మిద్దె తోటల్లో, మన బ్యాక్ యార్డ్స్లో, మన బాల్కనీస్లో మనము మన కళ్ళ ముందే పండించుకొని మనము పండించుకున్నటువంటి ఫుడ్డే మనము ఆహారమే మనం తీసుకుంటే అట్లీస్ట్ చాలా వరకు మనము తప్పించుకోవచ్చున్నటువంటిది మనందరికీ తెలుసు. అందరికీ ఇప్పుడు చాలా ఒక కంకణం కట్టుకున్నట్టుగా మనందరము చేస్తూ ఉండాలి. ఈ దిశగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేటువంటి మా సంస్థ ఈరోజు 30,000 పైచలకు సభ్యత్వం, 20 వాట్సాప్ గ్రూప్స్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. ఈ మధ్యలో మేము విదేశాలకు కూడా విస్తరించాము అనేటువంటి విషయం మీ అందరితో వినియోగించుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. We have a CTG NRI group now. CTG NRI group consists of people who are from Telugu speaking states who are settled in US, Australia, New Zealand, UK and other places. A request has come that you are doing great service. మీరు ఏంటి సర్వీస్ అంటే మీ అందరికీ తెలుసు. సిటీజీ అంటే మన వారణాసిలో ఉండేటువంటి ప్రిన్సిపల్ సీనియర్ సైంటిస్టు మన ఎక్స్పర్ట్ అడ్వైజర్గా ఉన్నారు. మనకు గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్ మీద మనకు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు గైడెన్స్ దొరుకుతుంది. మనమంతా వారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నేను వెంకటరామరెడ్డి గారితో కూడా రిక్వెస్ట్ చేశాను. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్రిసాట్ వాళ్ళ సహకారంతో ఏదైతే గ్రాఫ్టెడ్ టెక్నాలజీ అనేటువంటిది వాళ్ళు చేశారో అదే రకంగా మన ప్రభుత్వం ద్వారా కూడా చేసి మన రైతులకి ఇంకొక ముఖ్య విషయం కూడా నేను ఈ సభాముఖంగా వెంకటరామరెడ్డి గారిని కోరుతున్నాను. ఫార్మర్స్ అంటే ఎవరు? మనమంతా ఫార్మర్సే, మీరందరూ ఫార్మర్సే. అర్బన్ ఫార్మర్ అంటారు, రూరల్ ఫార్మర్ అంటారు. అర్బన్ ఫార్మర్కి కూడా రూరల్ ఫార్మర్కి ఇచ్చేటువంటి యొక్క అన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుంది. పోయినసారి వారు మన మీటింగ్లో నేను గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్ గురించి చెప్పినప్పుడు ₹2 డిస్కౌంటెడ్ ప్రైస్లో మనకు గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్ ఇప్పించేందుకు వారు సభాముఖంగా తెలియజేశారు. తర్వాత జరిగినటువంటి కేబీఆర్ పార్క్ మీట్లో కూడా వారు స్పష్టం చేశారు. ఇప్పుడు రీసెర్చ్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. అది త్వరలో మనకు వారు ఎప్పుడు ఇస్తారో వారి నోటి గుండానే మీరు విందురు. కానీ నేను చెప్పడం అనేటువంటిది వాడు ఉన్నప్పుడు నేను చెప్పడం బాగోదు. కాబట్టి వారు చెప్తారు ఆ విషయంగా. ముఖ్యంగా మాకు కావాల్సినటువంటిది, మా సభ్యులకు కావాల్సినటువంటిది, మీరు ఏవో సీడ్స్ ఇచ్చేసి, ఏవో కిట్స్ ఇచ్చేసి, ఏవో గ్రో బ్యాగ్స్ ఇచ్చేసి ఇంతటితో అయిపోలేదు. మాకు దానిపైన అవి పెంచుకునే క్రమంలో వాటికి ఏ రకమైనటువంటి చీడపీడలు ఉన్నాయి, వాటికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నాను. మేము చదువుకున్నదంతా ఎంటమాలజీ, పెథాలజీ, సాయిల్ సైన్స్, ఎకనామీ అవి చదువుకున్నాను. మేము చదువుకున్నప్పుడు లేదు ఈ ఆర్గానిక్ వ్యవసాయం అనేది. ఇప్పుడిప్పుడే నా బ్యాచ్మెంట్స్ అంతా వైస్ ఛాన్సలర్స్, డీన్స్ అయ్యి రిటైర్ అయిపోయారు. చాలామంది దాంట్లో వెంకటేశ్వర గారితో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. నాకంటే సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వెంకటేశ్వర గారి సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన ఉన్నారు అక్కడ, అగ్రి హార్టికల్చర్ సొసైటీ. మేము చదువుకున్నంతా అప్పుడు లేదు ఇదంతా. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్, కేరళ యూనివర్సిటీ, కర్ణాటక అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మన యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా విన్నాను. అంతవరకే కాకుండా దాన్ని చాలా 2019లో విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, బంచ్ ఆఫ్ పీపుల్, కొంతమందితో స్టార్ట్ అయ్యి అసలు ఇప్పుడు ఇంతమంది థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అండ్ సార్ కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి చెప్పాలి. స్ట్రాబెరీ సాప్లింగ్స్ అనేది శ్రీనివాస్ హర్కర గారే స్టార్ట్ చేశారు. ఇప్పుడు స్ట్రాబెరీస్ అంటే ఒకప్పుడు అందరికీ ఎగ్జాటిక్ ఫ్రూట్, ఇప్పుడు ఇంట్లో అందరూ పెంచేసుకుంటున్నారు హ్యాపీగా. అది కాకుండా ఈ మధ్య గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ కూడా చాలా తక్కువ రేట్కి మనందరికీ దొరికాయి.
And 24/7 we have expert guidance in the groups. ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ వస్తుంది. దట్ ఈస్ ఎక్స్పర్ట్ గైడెన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హూమ్ యూ సీ హియర్, ఇక్కడ చాలా మందిలో ఏంటంటే ఏదో హాబీ కోసం అని కాకుండా ప్రొఫెషనల్గా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆల్సో టర్నింగ్ ఇట్ ఇన్ టు రెవెన్యూ. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. విమెన్ అండ్ స్పెషలీ శ్రీనివాస్ సర్కారా గారు ఒక మాట్లాడారు విమెన్ అని. అండ్ దోస్ విమెన్ ఆర్ సెల్ఫ్ రిలయంట్ నౌ. దే ఆర్ ఎర్నింగ్ దేర్ ఓన్ లైవ్లీహుడ్. సార్ ఆ 5% మార్జిన్ని క్యాప్ చేయాలి, కానీ మేల్ మెంబర్స్కి పెళ్లికి ముందు ఉందంట ఈ హాబీ, మరి పెళ్ళైన తర్వాత వాళ్ళు చెప్పాలి. స్టాల్స్లో కూడా ఇప్పుడు డిస్కౌంట్ రేట్స్ దొరుకుతున్నాయి, థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు. అండ్ ఆఫ్టర్ దట్ వెల్కమ్ అడ్రస్ ఐ నౌ రిక్వెస్ట్ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు టు కైండ్లీ అడ్రస్ అస్. అందరికీ నమస్కారం. వేదిక మీద మా పెద్దలు కమిషనర్ గారు రెడ్డి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, సోదరులు దాస్ గారికి, అలాగే బాబు గారికి, మేడం గారికి కూడా, అలాగే వేదిక మీద ఉన్న టెరెస్ గార్డెనర్స్ అందరూ కూడా రైతులేసిన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా గ్రూపుల్లో దాదాపు 1000 మంది ఉన్నా కానీ కొంతమంది గ్రూపులో ఉండాలి, అది ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి అవేర్నెస్ కార్యక్రమాల్లో ట్రైనింగ్లు కానీ అవన్నీ చేస్తూ ఉంటాం. ఫార్మర్కి అర్బన్ ఫార్మర్కి చాలా వ్యత్యాసం ఉంది. ఒక ఫార్మరు చిన్న నేలలో పండిస్తే టెర్రస్ మీద కొద్ది మొత్తంలో పండిస్తారు. అదేంటంటే దేనికోసం మనం టెర్రస్ గార్డెన్ వేస్తున్నాము, ఒక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, మంచి కూరగాయలు ఎలాంటి కెమికల్ లేకుండా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అవన్నీ పండించుకోవడానికి ఒక టెర్రస్ గార్డెన్. అది రైతుతోటి ఒక పోటీగా ఉండకూడదు. ఎందుకంటే రైతు పండించే వేలల్లో టన్నుల్లో పండిస్తాడు, మనకు వచ్చే కిలోల్లో వస్తాయి. ఆ కిలోలు కూడా రకరకాల కూరగాయలు, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. ఎందుకంటే తెగులు రావచ్చు, లేదంటే అనేక కీటకాలు అవన్నీ ఆశిస్తూ ఉంటాయి. వాటిని కొద్దిపాటి, ఎందుకంటే మీ చేతులతో 5 నెలలుగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఏదో మళ్ళీ కెమికల్ తీసుకొచ్చి, లేదంటే బయోపట్లు తీసుకొచ్చి, లేదంటే అవి ఇవి అంటే ఈ మధ్య చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ కిలోలకు పండిస్తున్నారు. మనం కూడా పండించాలా, అది ఎందుకు అవసరం లేదు. అసలు టెర్రస్ గార్డెన్ వేసేదే మానసిక ఉల్లాసానికి, పిల్లలు ముఖ్యంగా పిల్లలకి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి మొక్కలు ఎలా ఉంటాయి, అసలు దేని నుంచి మనం తింటున్నాం, ఆహారం పండించిన ఉత్పత్తుల్ని సిటీలో అయితేనే ఎక్కువగా కన్జ్యూమ్ అవుతాయి, వాళ్ళకి మంచి ధర దొరుకుతుంది అని చెప్పి దీంతో నేను టెర్రస్ గార్డెన్ ఎక్కువ ప్రచారం చేశాను. దాదాపు హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి దాదాపు ఒక 50 ప్రోగ్రాంలు సిటీ అంతా కూడా మేము ట్రైనింగ్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా వారితో నేను ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ టెర్రస్ గార్డెన్ సిటీలో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఏదైతే కిట్లు ఉన్నాయో 3000 సబ్సిడీలో కూడా ఆ రోజునే దాదాపు 10,000 మంది టెర్రస్ గార్డెన్ వేసి ఉన్నారు. కానీ రాను రాను కొంత ఈ కరోనా వలన ఎక్కువగా అవగాహన పెరిగి టెర్రస్ గార్డెన్ వేస్తున్నారు. నా మనం ఒకటే రైతులతో పోటీ పడద్దు, ప్రశాంతంగా ఏదో 4 కూరగాయలు వస్తాయి అనే ఉద్దేశంతో మీరు టెర్రస్ గార్డెన్ చేయండి. ఎందుకంటే మనం రైతులు వారు పండించిన ఇతర ఉత్పత్తులు మీరు ఒక ఓన్లీ కూరగాయలు ఆకుకూరలు తింటేనే మీకు ఆరోగ్యం రాదు. మిగతా అనేక రకాలు పప్పులు కానీ బియ్యం కానీ లేదంటే నూనెలు కానీ అవన్నీ కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు మీరు తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మీకు మొగల నొప్పులు కానీ లేదంటే ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. టెర్రస్ గార్డెన్ కూడా ఏదో కొద్ది మొత్తంలో ఒక 5,000తోనో 10,000తోనో స్టార్ట్ చేసుకోవాలి ఆర్థిక పరిస్థితిని బట్టి. అదే ఒక మొత్తం ఒక అడవిలాగా తయారు చేస్తున్నారు చాలామంది టెర్రస్ గార్డెన్ కూడా. దానివల్ల ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మేము వీడియోలు దాదాపు రైతు యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఇప్పటికీ ఒక 300 మందిని పరిచయం చేయడం జరిగింది. కొన్ని టెర్రస్ గార్డెన్లు చూస్తే భయంకరంగా ఉంటాయి. అంటే సింపుల్గా కొన్ని ఆకుకూరలు, కొన్ని కూరగాయలు, కొన్ని పళ్ళు. ఎందుకంటే ఈ టెర్రస్ గార్డెన్ వేసేటప్పుడు చిన్న మొక్కలు తీసుకొచ్చి పెంచుకోవాలి. 3 years 2 years తీసుకొచ్చి టెర్రస్ మీద పెడుతున్నారు చాలామంది. అంటే ఆ మొక్క ఎదిగే క్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనం దానికి వచ్చిన ఫ్రూట్నే అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అదే బయట తీసుకొచ్చిన కాయలు తీసుకొచ్చి మనం పెట్టి ఆ కాయలు తీసుకున్నప్పుడు మనకు అంత ఆనందం ఉండదు. మన పిల్లల్ని పెంచి పెద్ద మనందరం కూడా మీ వంతు సహకారం పర్యావరణాన్ని కాపాడడానికి మేమందరూ కూడా సహకరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. టెర్రస్ గార్డెన్లో దాదాపు మేము
ముఖ్య పాత్ర వహించింది మాత్రం రఘువత్మ రెడ్డి గారిని చెప్పొచ్చు. ఎందుకంటే రఘువత్మ రెడ్డి గారితో మేము 2016 నుంచే వారిని రైట్ నేషన్ అవార్డు ఇచ్చి, ఎందుకంటే వారు ఫేస్బుక్ ద్వారా కానీ వారు దాదాపు 60 గ్రూపులు క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి మన వెంకటరామరెడ్డి గారు కూడా ఎంతో సహకరించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. మేము దాదాపు రఘువత్మ రెడ్డి గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా అవార్డులు ఇవ్వడానికి కూడా లాస్ట్ ఇయర్ మేము కొంతమందికి రఘువత్మ రెడ్డి గారి పేరు మీద, ఎందుకంటే వారు చేసిన సేవ అమోఘమైంది. ఎందుకంటే కొన్ని లక్షల మందికి వారు చేసిన ప్రచారం వెళ్ళింది. దానికోసమే రఘువత్మ రెడ్డి గారి పేరు మీద ఒక అవార్డు కూడా క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ మేము కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వెంకటరామరెడ్డి గారు వచ్చారు. అట్లా ప్రతి సంవత్సరం కూడా మేము అవార్డులు ఇస్తున్నాం. మెయిన్ రైతు నేస్తం అవార్డుల్లో కొంతమందిని కూడా మేము నెక్స్ట్ మంత్ కార్యక్రమం జరగబోతున్నాం. దాంట్లో కూడా మీరు ఎవరైనా టెర్రస్ గార్డెన్స్ ఉంటే కనుక దాన్ని అప్లై చేసుకోవచ్చు. మెయిన్ సపరేట్ ఉంటుంది, ఇదో సపరేట్ ఉంటుంది అవార్డులు. మేము ఆర్గానిక్ ఫార్మర్స్ని ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి ఆర్గానిక్ ఫార్మర్స్తో పాటు ఈ అర్బన్ ఫార్మర్స్ కూడా ప్రోత్సహించాలంటే కొంతమంది వీటికి కూడా ఇస్తుంటాం. ప్రత్యేకంగా రఘువత్మ రెడ్డి గారి పేర్లు కూడా ఇస్తున్నాం. మేము ఫార్మర్స్ని, అలాగే టెర్రస్ గార్డెన్, అలాగే మిల్లెట్స్, ఈ 3 వింగుల్లో కూడా పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాం. మీరు రైట్ నేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసే ఉంటారు. దాంట్లో కూడా కొన్ని వందల మందిని పరిచయం చేసి, ఫార్మర్స్ కావచ్చు లేదంటే టెర్రస్ గార్డెన్ కావచ్చు, వారిని పరిచయం చేసి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అంటే మీరు చేస్తున్న మిద్దె తోటని ఒక 10 మంది చూసి ఎవరో ఒకళ్ళు స్పందించి మేము కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో మేము టెర్రస్ గార్డెన్స్ ప్రచారం చేస్తున్నాం. కొంతమంది చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. కానీ వాళ్ళు బయట గతంలోనే వెంకటరామరెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిసెంబర్లో పెద్ద ఎత్తున జాతీయ సదస్సుని ఏర్పాటు చేయబోతున్నాం. 2 రోజుల సదస్సులో అది అన్ని మన తెలుగు రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాల ఈ టెర్రస్ గార్డెన్స్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దాంట్లో సిటిజన్ కూడా భాగస్వామ్యం చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరూ సేంద్రియ పద్ధతిలోనే చేసుకుంటున్నారు. దట్స్ ఆల్ 100% ఆర్గానిక్. సార్ అన్నారు వెంకటేశ్వరరావు గారు ఏంటంటే సేంద్రియ పద్ధతిలో కేవలం కూరగాయలు అయితే సరిపోదు, బియ్యము పప్పులు అన్నీ అన్నారు. సార్ ల్యాండ్ లేదు సార్. ల్యాండ్ ఉంటే వీళ్ళు రెడీ. ఆర్ యూ రెడీయా? ఫార్మర్స్ అంటే మన వాళ్ళు కూడా అంతా ఏంటంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. దే క్యాన్ డూ ఇట్. మొట్టమొదటిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సిటీజీ మీట్ చాలా మీట్స్లో మనం కలుసుకుంటున్నాం. 2022 నర్సరీ మేళా మన ఫిబ్రవరిలో కూడా జరిగింది. ఆ మేళా కూడా నేను వచ్చాను ఆ రోజు. ఆ రికార్డుని సిటిజన్స్ తిరగరాస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి వచ్చి వాళ్ళ ఇది మామూలు మీట్ కాదు, మెగా మీట్ ఆఫ్ సిటిజన్స్ అని రుజువు చేసి ఇక్కడ కూర్చున్న సిటిజన్స్ అందరికీ హాయ్ ఎవ్రీబడి. యాక్చువల్గా అందరూ అంటూ ఉంటారు 30s 40s ఎనర్జెటిక్గా ఉంటారు, ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఆఫ్టర్ 40s స్లోలీ విల్ కమ్ డౌన్, లేకపోతే 50s 60s రీచ్ అయ్యాక ఏం ఉండదు లైఫ్లో ఉన్నాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఐ ఫీల్ ద న్యూ ఫేస్ ఆఫ్ లైఫ్ బిగిన్స్ when you start gardening. I feel it. And when we join CTG, particularly, no enthusiasm, encouragement, కొత్త ఉత్సాహం ఉరవడి ఇవన్నీ ప్రతి మెంబర్లో నింపి ఒక చిన్న చిట్టి మొలకలు నుంచి మహావృక్షం దాకా తీసుకొచ్చిన మన ఫౌండర్స్ శ్రీనివాస హాకరా గారికి నిర్విరామంగా ఎటువంటి ఈవెన్ చిన్న గడ్డిపోతంత స్వలాభం ఆశించకుండా శ్రమిస్తున్న అడ్మిన్స్కి, చిటికేస్తే చిటుకుమంటే చిటికేస్తే మేమున్నామంటూ ముందుకొచ్చిన వాలంటీర్స్కి, ఆల్ ది పీపుల్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ పీపుల్. 2014లో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గివింగ్ ద కిట్, అర్బన్ ఫార్మింగ్ కిట్స్ ఇచ్చారు. అండ్ వీఆర్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ మెంబర్స్ టు టేక్ దట్ కిట్ అండ్ స్టార్టెడ్ గార్డెనింగ్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ since 6 to 7 years, we two people, my husband and myself, hardly goes to the market and buy the vegetables.
ఫ్రూట్స్ అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ టైం బట్ వీఆర్ ఎంజాయింగ్ స్ట్రెస్ ఫ్రీ రిలీఫ్ లైఫ్. ఎక్కడ చూడండి మెట్రోలో వెళ్తుంటే ఆ రోజు నాకు కనిపించింది బయట మొక్కలు, బాల్కనీలో మొక్కలు, బంగ్లా మీద మొక్కలు, ఎక్కడ చూడు ఆకుపచ్చదనం తివాచీ పరిచినట్టే. సో ఇవన్నీ దృష్టిలో వచ్చాక చిన్న నేను నేర్చుకున్న పదాలతో చిన్న కవిత రాశాను. విత్ యువర్ ఆల్ పర్మిషన్ ఐ రీడ్ అవుట్ సార్. సుమారు మూడేళ్ల క్రితం అక్టోబర్ 5, 2019 శ్రీ శ్రీనివాసుని మదిలో పురుడు పోసుకుని ఆపై స్ట్రాబెర్రీ పొత్తిళ్లలో బుడిబుడి అడుగులు నేర్చుకుని మా సరోజమ్మ ఆలనా పాలనలో మరికొందరి ముఖ్య కార్యనిర్వాహకుల సహాయ సహకారాలతో సరిలేరు నీకెవ్వరు అంటూ వేనోళ్ల పొగట్టలు వింటూ నేనే నెంబర్ 1 అంటూ ఆకాశమే నా హద్దు అనుకుంటూ నింగికి నేలకి ఆకుపచ్చ తివాచి పరుస్తానంటూ ప్రతిజ్ఞ భూని ఈ యజ్ఞంలో మేము సమిధలమే అంటున్న 30,000 మంది కూబాలను తమతో కలుపుకుని శరవేగంగా దూసుకెళ్తున్న ఈ సిటీజీ మహాశక్తికి నా ఈ చిన్న కవిత నమస్సుమాంజలి. థ్యాంక్ యూ ఆల్. She is a professional lawyer as well. I request Saija Garu onto the stage. దశకూప సమావాపులు దశవాపి సమోద్రు దశద్రుమ సమపుత్రు దశపుత్ర సమోద్రుమ. ఉంది 10 బావులు ఒక చెరువుతో సమానమట, 10 చెరువులు ఒక తటాకంతో సమానమట. అలాగే 10 తటాకాలు ఒక ఉత్తమమైన పుత్రునితో సమానమట. 10 మంది ఉత్తమమైన పుత్రులు ఒక చెట్టుతో సమానమట. ఇది మత్స్యపురాణంలో మనకి ఈనాడు చెప్పారు. అయితే ఈ శ్లోకం విని చాలా ఇన్స్పైర్ అయ్యి నేను నా పరిధిలో నా టెర్రస్ మీద గార్డెన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 ఇయర్స్ అయింది. నా గార్డెన్ మొత్తం, నా పరిధిలో నా ఇల్లు మొత్తం నేను పచ్చదనంతో నింపేశాను. ఈ పరిధిని విస్తరించి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ మొత్తం పచ్చదనంతో నింపేసిన మన ఫౌండర్ శ్రీనివాస్ హర్కారా గారు మాలాంటి ఎంతోమంది గార్డెనర్స్కి గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఎక్స్పర్ట్స్తో కూడా మార్చి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ హర్కారా గారికి సహాయ సహకారాలు అందిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. అలాగే అడ్మిన్స్ వాళ్ళ నిర్విరామమైన కృషితో సిటీజీని ముందుకు తీసుకెళ్తూ ఎంతో సక్సెస్ఫుల్గా చాలా కీర్తి ప్రదర్శనలు తీసుకొచ్చారు. అండ్ మెంబర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, హార్డీ వెల్కమ్. అండ్ మీ అందరికీ నా నమస్కారాలు. మనం 2 రోజుల నుంచి చక్కగా కృష్ణాష్టమి పండుగ చేసుకుంటున్నాం కదా. అయితే ఈ కృష్ణాష్టమి పండుగ చేసుకుంటూ మనం మనతో పాటు ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేంటి అంటే హరిత యజ్ఞం. ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ కృష్ణుడు ఉంటాడట, యజ్ఞమే కృష్ణుడట. సో ఈ హరిత యజ్ఞాన్ని స్టార్ట్ చేసిన శ్రీనివాస్ హర్కారా గారిని మనందరినీ కూడా ఆ కృష్ణుడు సదా ఆశీర్వదిస్తూ మనల్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలని సెలవు తీసుకుంటున్నాం. ఆల్ ఇండియా రేడియో టెక్నికల్ స్టాఫ్ రోజు ఆల్ ఇండియా రేడియోలో మైకులు విని వాళ్ళ తను కూడా మాట్లాడుతూ అన్నారు. షీఈస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. ఒకవేళ ఛాన్స్ ఉంటే లాస్ట్కి ఒక పాట కూడా ప్రెజెంట్ చేస్తారు వాళ్ళ కోరస్తో, వాళ్ళ గ్రూప్తో. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఒకే ప్లాట్ఫామ్ మీద ఇంతమందిని సమకూర్చడం అంటే అది చాలా చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో ఓర్పుతో చేయాల్సింది. ఎందుకంటే నైట్ నుంచి ఫొటోస్ పెడతా ఉన్నారు సార్. నిజంగా ఇంత మెగా ఈవెంట్ని చేసిన సార్ నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం నిజంగా మాకు ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. నేను సిటీజీ 9లో ఉన్నానండి. సో నేను ఓన్లీ 1 ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను టెర్రస్ గార్డెన్ అనేది. కానీ గార్డెన్ అనేది మా ఇంట్లో 20 ఇయర్స్ నుంచి ఉంది. ప్లస్ సిటీజీ గురించి చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద సముద్రం అండి. ఎందుకంటే ఇంతమంది ఒకే దాటిపైన ఉంచడం అనేది చాలా కష్టము. నిజంగా అడ్మిన్స్ కానీ వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కరు దీంట్లో. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ సార్ గారికి, వెంకట్రామరెడ్డి, మనకు ఆత్మీయులు వెంకట్రామరెడ్డి సార్. ఎన్ని పనులున్నా మన కోసం ఎంత శ్రమ. నాకు అసలు కేటీఆర్ పార్క్లో సార్ కింద కూర్చున్నప్పుడు నేను చెల్లించిపోయినా.
మనతో సమానంగా సార్ మనం చేసే పనులు యాక్టివిటీస్ అన్నీ నచ్చి మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గురించి అయినా దేని గురించి అయినా. ఇంకా వెంకటేశ్వరరావు గారు సార్ చెప్పినట్టు మనం గార్డెనింగ్ అన్నది ప్యాషన్తో చేయాలి, ఫ్యాషన్ కాదు. ఒకరి దగ్గర నలుగురు ఉన్న కుటుంబంలో 4 మొక్కలు ఎక్కువ పెంచుకుంటారు. దాన్ని చూసి మనం పోటీ పడొద్దు. మనకి ఎంత అవసరమో అంతే పెంచుకోవాలి. ఈ ఎగ్జాటిక్ వెరైటీస్ అన్న వెర్రిలో పడిపోకండి. అవి మనకు 3వ 4వ కాసే కాయలు పండ్లు మనకి ఏం తృప్తినివ్వవు. అంటే అనవసరమైన శ్రమ, ఖర్చు, ఇవన్నీ కొన్ని ఏళ్ళు ఎక్కువ పెంచలేము. మధ్యలో ఆగిపోకుండా సాగిపోవాలి మనం. ఇంకా సిటీజీ గురించి 2 రాష్ట్రాల్లో ఏంటో తెలుసు. ఇంకా దాని గురించి వివరంగా తెలవాలంటే దీంతో మమేకమై సాగిపోదాం మనం. ఈ బెనిఫిట్స్ ఒకటి గురించి ఆలోచించకండి. మనకి వచ్చే గైడెన్స్ అయినా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటున్న సార్, మనకు ఒక పెద్దన్న అనుకోండి శ్రీనివాస్ సార్, అంతగానే మనకు ఆలోచిస్తారు. రాత్రి 12:30 అయినా కూడా సార్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇంకా గ్రూప్ వెనుక నాకు తెలిసిన 2 తమ్ముళ్ళు ఉన్నారు, అరుణ్ మూర్తి, పవన్, భాను కిరణ్ అనుకుంటా సార్. ఇంకా నేను ఎవరైనా మర్చిపోతే, ఎందుకంటే నాకు అందరూ పరిచయం లేరు. నేను గ్రూప్ 4 అడ్మిన్ని, కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. కాకపోతే 19 నుండి ట్రావెల్ చేస్తున్నా. నేను జస్ట్ అలా ఉంటా అనమాట. ఇప్పుడు సిటీజీకి ఏ సేవలు అవసరమైనా చేస్తానని శ్రీనివాస్ సార్కి వాగ్దానం చేసి అందుకే యాక్టివ్గా ముందుకు సాగుతున్నా. సార్ విజయవాడ మీట్కి మమ్మల్ని వెళ్ళమన్నప్పుడు మేము పండగలాగా అనుకున్నాం, మన ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనుకున్నాం. 2 రాష్ట్రాల ప్రజలు భౌగోళికంగా వేర్పాటుగా ఉన్నాం. కాకపోతే మనం మానసికంగా 2 రాష్ట్రాల ప్రజలు సిటీజీ వల్ల ఒక కుటుంబం లాగా కలిసిపోయినాం. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఇంకా నా గార్డెనింగ్ అంటే నేను లిమిటెడ్గా పెంచుకుంటానండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా టెన్షన్ పడను. వాటిని వదిలేస్తా. కాస్తాయి, పూస్తాయి. అట్లా నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. మీరు కూడా ప్రతి దానికి టెన్షన్ పడకండి. ఒక ఆకు పచ్చగా అయిందంటే టెన్షన్ పడతారు, అది ముదిరిపోయిన ఆకు పచ్చగా అయిపోతుంది. చిన్న పెస్ట్ వస్తే టెన్షన్ పడతారు. ఇవన్నీ మనకి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ ఇస్తారు, కానీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్లా టెన్షన్ పడుతూ చేసేది చాలా కాలం సాగదు. టెన్షన్ అన్నది మన సైకాలజీని బట్టి ఉంటుంది. ప్రతి మొక్కకు వచ్చేస్తుంది. ఆ పెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈజీ రెమెడీస్ వచ్చేసి మనం ఇంట్లో గోమూత్రం స్ప్రే చేసుకుంటే 99% క్లియర్ అవుతుంది. పెస్ట్ ఉన్నా లేకున్నా వీక్లీ వన్స్ ఒకసారి స్ప్రే చేసుకుంటే గోమూత్రం అనేది చాలా క్లియర్గా పచ్చగా అయిపోతున్నాయి, పళ్ళు రావట్లేదు, ఇంత హార్వెస్ట్ తీస్తున్నారు, ఇంత మేము చేయలేకపోతున్నాము, మేము ఫెయిల్యూర్స్ అనుకుంటారు. ఎవరు ఫెయిల్యూర్ కాదండి. నా దృష్టిలో 10 పార్ట్స్ ఉన్న వాళ్ళు కూడా గార్డెనర్సే. అంతేకాకుండా మనం చేసే ఫార్మింగ్ ఏదైతే ఉందో అది తినడానికే కాకుండా మనం ఆక్సిజన్ ఫ్రీ ఇస్తున్నాము. మన ఒక్క ఇల్లే కాదు, మన సరౌండింగ్స్ ఉన్న 10 ఇళ్ళకు కూడా మనం ఇస్తున్నాము. వాళ్ళు కూడా మనల్ని చూసి ఒక గార్డెన్ చేసుకోవాలి మనము అనే దృష్టి వస్తుంది. ఈ దృష్టి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, మేము మా టెర్రస్ ఇస్తాం చేస్తారా అని కూడా అడుగుతున్నారు. అట్లా అడిగిన వాళ్ళకు కూడా మేము సజెషన్స్ ఇచ్చి కొందరిని మోటివేట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. ఈ గార్డెన్ ఫార్మింగ్లో చాలామంది లేడీసే ఎందుకున్నారు అంటే మెన్ వర్కింగ్ ఉంటారు కదా, లేడీస్ అయితే ఫ్రీగా ఉంటారు, అందుకని ఫార్మింగ్ ఈజీ అవుతుంది లేడీస్కి. మెన్ కూడా దీంట్లో వస్తే ఇంట్లో కష్టమవుతుంది. సిటీజీ గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను 1.5 years నుంచి ఉన్నాను. ఫస్ట్ 6 months చాలా సైలెంట్గా ఉన్నాను ఇందులో. తర్వాత సరోజ గారు నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎందుకు షేర్ చేయట్లేదు అని నన్ను చాలా మోటివేట్ చేశారు. నేను ఇప్పుడు 19 గ్రూప్కి అడ్మిన్ని. అట్లాగే నా సైడ్ నుంచి మాక్సిమం నేనున్న గ్రూప్స్లో పెస్ట్కి సంబంధించి కానీ వాళ్ళు టెన్షన్ పడుతున్న దానికి పర్సనల్గా కాల్ చేసి నేను చెప్తూ ఉంటాను. నేను ఎంతమంది ఇక్కడ కోవిడ్ టైంలో లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాము అని గార్డెన్ స్టార్ట్ చేశారు? సో చాలామంది ఉన్నారు, అలాంటి వాడే నేను కూడా. సో దాదాపు కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివన్నీ చూసి స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా సిటీజీ ఇంట్రొడ్యూస్ అయ్యి సో ఏదో కొంచెం దూకుడుగా ప్రవర్తించేసరికి అడ్మిన్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు, సరోజ గారు. ఇది ఛాలెంజెస్ అని చూసుకుంటే, ఒకటి మనకి తెలీదు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలి, మొక్కల గురించి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు చాలా మంచి సజెషన్స్ ప్రతిదీ సిటీజీ నుంచి వస్తుంటుంది. ఇంకోటి ఏమంటే అడ్మిన్గా
నాకు తెలుసు నేను 2 years ముందు జాయిన్ అయ్యే ముందు చాలా మీట్స్ జరిగేవి, ఫార్మ్ విజిట్స్, గార్డెన్ విజిట్స్ జరిగేది, ఎక్స్పర్ట్స్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళని. లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు ఎలా అనుకుంటే మనకి అన్ని కంపెనీలో మీటింగ్స్, మా మీటింగ్స్ వర్చువల్ జరిగినప్పుడు మనం ఎందుకు వర్చువల్ చేయకూడదు? సో ఫేస్బుక్ లైవ్ యూస్ చేసుకున్నాం. చాలామంది మనకి సాయిల్ న్యూట్రియంట్స్ గురించి, పెస్ట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలామంది ఎక్స్పర్ట్స్ మనకి చాలా లైవ్ ఈవెంట్స్ జరిపించాం. చాలామంది దాని ద్వారా లబ్ధి పొందారు. लास्ट ईयर आप सबको मेरा नमस्कार, आदाब, सत श्री अकाल। ये देख के मुझे बड़ी खुशी हुआ तो बोलूँगा ज़रूर। सबसे पहले मैं ये कहूँगा, हमने जो देखा वो बड़ा खूबसूरत मंजर था। यानी मैं अपनी एक पल जहाँ गुजारा था, मेरा था ना तेरा था, जो था वो हमारा था। वो घर बड़ा प्यारा था, कालीन थी ना मरमर था, एक बोरिया भी न्यारा था, वो घर बड़ा प्यारा था। बचपन जहाँ गुजारा था, फानूस थे न झूमर था, लाइट नहीं थी, एक दिया आँख का तारा था, वो घर बड़ा प्यारा था। अब हमारी शहंशाहियत देखिए कि हम कितने बड़े अमीर थे। चांद, वो घर बड़ा प्यारा था, बचपन जहाँ गुजारा था, फानूस थे न झूमर था, एक दिया आँख का तारा था। रंज और गम से हम अनजान थे, हम थे खेल के मैदान थे, चांद तारों से हम बात करते थे जैसे आसमां हमारा था। दैट मच ऑफ रिच वी, राइट। अब इसके बाद का मंजर सुनिए, आप लोगों को बहुत मजा आएगा, क्योंकि आप इसी शौक के लोग यहाँ मौजूद हैं। मैंने कभी ऐसा सुनाया नहीं, आप लोगों को सुना रहा हूँ। जुगनू थे, छोटे से चमकने वाले कीड़े जो होते हैं, जुगनू थे, तितलियाँ थी, हर वो मंजर हंसी था। जुगनुआ थी, जुगनू थे, तितली थे, हर मंजर वो हंसी था। नदियाँ थी, किनारे थे, वहीं बसा घर हमारा था। वो घर बड़ा प्यारा था, माँ बाप ने जो संवारा था, वो घर बड़ा प्यारा था। अब आपको समझ में आ गया होगा, हम नेचर से बहुत दूर आ गए सारे। मैं अब तेलुगु में बोलता हूँ 2 सेंटेंस आपको। మనము చెడగొట్టుకున్నాం, మన జీవితంని మనము కాలబెట్టుకున్నాం। यहाँ से 80 किलोमीटर में 74 में बीड़ी लीव्स का कॉन्ट्रैक्ट करने जाता था, तो आपको जंगल में कहीं ऐसा दिखता था कि गांव के 2 किलोमीटर के अंदर पूरा जंगल था। आज सिर्फ मैदान है, और वो पूरे ख़त्म करके हम सिर्फ जला लिए हैं। आज जिस तरीके से चैरिटी घर से शुरू होती है, उस तरीके से आज ये काम, जंगल लगाने का काम हम अपने घरों से शुरू कर रहे हैं, हमारे टेरेस से शुरू कर रहे हैं। लेकिन आप लोगों की ताकत देखकर मुझे आज यकीन हो गया है कि वो पुराने जंगल पूरे हम आबाद करेंगे। आज हम अपने घरों से शुरू करे हैं, आगे हम वो सारे जंगल भी लगाने के लिए, क्योंकि ये 30,000 स्ट्रेंथ बहुत छोटी नहीं होती। अगली बार मैं हमारे जो है श्रीनिवास साहब से गुजारिश करूँगा कि ये प्रोग्राम भी होने चाहिए, लेकिन इसके बावजूद हमको झाड़ भी लगाने चाहिए बाहर निकल के। इसके साथ आप लोगों ने बहुत तारीफ की, ये कोई बात नहीं है, इसके लिए जान हाजिर है। ये पास उस कुछ नहीं होता। आप लोगों का जोश देखते हुए, ये झाड़ों से मोहब्बत देखते हुए, झाड़ लगाना बहुत आसान है। एक कटिंग करके लगा दो, आ जाएगा, एक बीज डाल दो, आ जाएगा। लेकिन 365 डेज उसको देखना पड़ता है। आप 300 डेज पूरे देख के अगर 5 दिन अगर आप नहीं देखेंगे तो वो फिनिश हो जाएगा। तो ये जो है आपके अंदर होना चाहिए। इस तरीके से मैं आज बड़ा खुश हूँ, और हमारे साथ का, खास करके हमारे वेंकट राम रेड्डी साहब, हमारे डायरेक्टर साहब का, कि हमारे शो में, हमारे शो के लिए साफ बैकग्राउंड में हमारे सर पे हाथ रखते हैं, हमेशा हमारा जो है साथ देते हैं। हमारी इनके लिए दिली शुक्रिया अदा करता हूँ, और इस चीज़ से मैं अब आपसे छुट्टी कभी नहीं लूँगा, हमेशा आपके साथ हूँ, आपके ग्रुप का मेंबर भी हूँ। ठीक है, ओके, धन्यवाद। అదేవిధంగా ఈరోజు చక్కగా సరోజ గారు ఇంకా మాట్లాడలేదు అనుకుంటా, సరోజ గారు. సో ఇప్పుడు లక్ష్మీ కుమారి గారు రిటైర్డ్ టీచర్, చాలా చక్కటి ఉపద్ఘాత స్పీచ్లో మెసేజ్ ఇవ్వడం, ఒక టీచర్గా రిటైర్డ్ అయ్యి మళ్ళీ అన్ని పాటలు కూడా మళ్ళీ టెరెస్ గార్డెన్లో చెప్పాల్సి వస్తుంది, కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా శైలజ గారు లాయర్గా ఉండి బీజీ ప్రొఫెషన్లో కాంప్లికేటెడ్ లాయర్ పోస్ట్ అంటే అబద్ధాలు ఆడాలి, నిజాలు చెప్పాలి, రెండు సేమ్ పర్సన్ షుడ్. అబద్ధాలు ఆమెనే ఆడాలి గట్టిగా, అబద్ధం ఆడినా కూడా తెలుసు అబద్ధం అని, బట్ యాజ్ ఏ ప్రొఫెషనల్
షీ హాస్ టు ఆర్గ్యూ ఇట్. అబద్ధాన్ని నమ్మించడానికి నిజమని చెప్పాలి. సో అది చేస్తుంది, నిజాన్ని కూడా గట్టిగా చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా టెర్రస్ గార్డెన్ షీ ఈజ్ కేర్ఫుల్లీ హ్యాండిలింగ్ అనమాట. సో ఈ విధంగా చాలామంది చెప్పారు. ఇప్పుడు గీతా శర్మ గారు కానీ, తర్వాత ఈ గార్బేజ్ గురించి టేక్ కేర్. ఆ గార్బేజ్ అంతా గవర్నర్ ఎవరితోనైనా ఒకరితో ఇప్పటికే ప్రయత్నం చేసి కొంచెం ముందుకు ఇంకా తీసుకుపోవడానికి మనం మళ్ళీ ఆ గార్డెన్ కల్చర్ మనం సెంటర్ ఆఫ్ మన పబ్లిక్ గార్డెన్లో సెంటర్లో 4 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఫ్రీగా మేమే స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. మీరే ఒక 2 days మీ ఎగ్జిబిట్స్ తీసుకొచ్చి, అంటే కుండీలో అట్లా పెట్టలేరు కానీ ఓన్లీ ఎగ్జిబిట్స్ అని తీసుకొచ్చి చక్కగా ఏదైనా కార్వింగ్ కానీ ఎగ్జిబిట్స్ కానీ డిస్ప్లే చేస్తే మీ దాంట్లోకి వెళ్ళి మీరే జడ్జెస్గా ఉండి దాన్ని ఒక మంచి ఫెస్టివ్ లుక్లో ఇయర్లీ వన్స్ సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. మీరు అంతా చూసి మీ గ్రూప్లో ఏదైనా పెట్టుకున్నట్టయితే we will fix the month and day for convening the meeting. ఎంటైర్ ఎక్స్పెండిచర్ మేము పెట్టుకుంటాం. సో దాంతో పాటు మిగతా కూడా సర్వీసెస్ కూడా మీకు ఫ్రీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎప్పుడెప్పుడు ఇస్తారు విజయ్ ప్రసాద్? ట్రైనింగ్స్ ఎప్పుడెప్పుడు? సెకండ్ సాటర్డే ఫోర్త్ సండే ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి. దాదాపు 400 నుంచి 500 మంది హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా వస్తారు. అక్కడ క్లాసెస్ ఇస్తారు, బుక్ ఇస్తారు, ఫీజు ఏమి ఉండదు. ఓన్లీ మీకు వచ్చిన వారికి డౌట్స్ అన్నీ కూడా రాసుకొని రావచ్చు. చక్కగా అక్కడ మెటీరియల్ కూడా చాలా చీప్ రేట్లో మీకు అగ్రి హార్టికల్ సొసైటీలో దాసుగా చెప్పినట్టు అందుబాటులో, కొన్ని పబ్లిక్ గార్డెన్లు కూడా అందుబాటులో ఉంటుంది. చాలాసార్లు మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒక సిమెంట్ లైట్ వెయిట్ బ్రిక్స్ తోటి పెట్టాం, తర్వాత మన సిమెంట్ రింగ్లు పెట్టాం, అది కూడా బాగా వెయిట్ అవుతూ ఉండే. లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా బాగా వెయిట్ అవుతూ ఉన్నాయి. సో అక్కడ ప్లాస్టిక్స్ వాళ్ళని పిలిపించి, శ్రీరామ ప్లాస్టిక్స్ వాళ్ళని పిలిపించి, బాబు మీరు ఏదైనా చాలా డ్యూరబుల్గా ఉండే సిల్ఫోలిన్ కవర్స్ తయారు చేయమంటే దాదాపు 2 సంవత్సరాలు 2007 నుంచి మొదలుకుంటే 2009 వరకు దాదాపు వాళ్ళు ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఓన్గా ఇప్పుడు ఈ గ్రో బ్యాక్ కాన్సెప్ట్ ఇక్కడ బెంగళూరులో, చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ మన హైదరాబాద్ మట్టి ఉండకూడదు. 25% కంటే ఎక్కువ మట్టి ఉంటే మొక్క పెరగదు. కాబట్టి 25% కంటే ఎక్కువ ఎర్రమట్టి ఉండద్దు. 70-75% ఎరువే ఉండాలి. మీరు వర్మి కాంపోస్ట్ పెట్టుకుంటారా లేకపోతే పెట్టుకుంటారా, అంతే 75% ఎరువు ఉండి 25% మట్టి ఉంటేనే దాంట్లో మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. లేకుంటే మొక్కలు పెరగవు. చాలామంది ఏం చేస్తారంటే నల్లమట్టి ఫ్రీగా దొరుకుతుంది కదా అని సంచులలో నింపుకొచ్చి ఫుల్గా నింపితే అది సిమెంట్ రోడ్డు లాగా తయారైపోతుంది. మొక్క రాదు, పాడు రాదు, పెరుగుతలేదు. ఎన్ని నీళ్ళు పోసినా కూడా అది పెరగదు. 60 కిలోల మనిషి ఎన్ని నీళ్ళు తాగుతాడు? 60 కిలోల వదన ఉంటుంది కదా, బాడీ వెయిట్ ఉన్నది 80 కిలోలు ఉన్నది. 80 కిలోలు తాగే నీళ్ళు ఎంత? డైలీ మంచిగా తాగితే 2 లీటర్లు తాగుతుంది, అంతే కదా. మీరు ఉంటుంది మొక్క 100 గ్రాముల మొక్కకు 2 లీటర్ల నీళ్ళు పోస్తే ఎట్లా? అది అవసరం ఉన్నంతనే నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయాక నీళ్ళు ఎక్కువ పోసి చంపే మంది చచ్చిపోయే గార్డెన్స్ కొన్ని, నల్లమట్టి బాగా పోసి ఎర్రమట్టి బాగా పోసి చంపే గార్డెన్స్ కొన్ని. 50% ఫెయిల్యూర్ అక్కడే. ఈ హాస్టల్కి వస్తారో ఆ బ్యాగులు తీసి బయట వాడేస్తారు, కథం. ఈ టెర్రస్ గార్డెన్ వద్దని చెప్పి కొట్టి భార్య భర్తలు ఇద్దరు కొట్లాడి ఆయన ఇద్దరు బంద్ చేస్తారు, కథం. ఆయన పోగా లాస్ట్కి వస్తే ఆ నల్ల కూడా బీకేస్తారు, ఈ నల్లతో పాడద్దని. కాబట్టి ఇది జరిగేది అనమాట. అట్లా ఓవర్ అంబిషన్స్ పోకుండా చాలా జాగ్రత్తగా ఒక 10 కొన్నితో మొదలు పెట్టుకోండి. చాలా చక్కగా కాంబినేషన్స్ను ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం సెలక్షన్ ఆఫ్ పాట్ అనేది చాలా సైజును బట్టి మనం ఏ మొక్క అయినా కూడా 1.5 feet 2 feet గ్రో బ్యాగ్ సరిపోతుంది. ఆకుకూరలకైతే 1 feet 1.5 feet వెడల్పు పొడవు ఎత్తున్నది, 2.5-3 feet డయామీటర్ ఉన్న సిల్ఫోలిన్ కవర్స్ దొరుకుతాయి. మీకు శ్రీరామ ప్లాస్టిక్స్లో చాలా చీప్గా దొరుకుతూ ఉన్నాయి, క్వాలిటీ దొరుకుతూ ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు గ్యారెంటీగా ఉంటున్నాయి. మేము వాడుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మేము వాడతాం. వీళ్ళ దగ్గర స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టాల్స్ కూడా ఉన్నాయి. సో స్టాల్స్ లేని టైంలో కూడా వస్తే కూడా అక్కడ బాగుంటుంది. మీదకి తీసుకురావడం బెటర్. ఎక్కడ పడితే అక్కడ వర్మి కంపోస్ట్ కూడా తెలియదు ఎవరికి, ఎక్కడ ఉన్నదో ఇప్పుడు అందరూ నడిపేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మంచి పనికి ఒక చెడ్డ పని వెంటనే పుట్టుకొస్తుంది. కాబట్టి మనం బాగా చేస్తాం అనుకుంటున్నాం, కానీ మన చుట్టూ చెడు వాళ్ళు దొరుకుతారు. బ్యాగులోడు చెడ్డగా దొరుకుతాడు, వాడు ఎర్రమట్టి ఇచ్చినోడు చెడ్డగా కూడా దొరుకుతాడు, నారు ఇచ్చినోడు చెడ్డోడు దొరుకుతాడు, విత్తనాలు ఇచ్చినోడు చెడ్డోడు దొరుకుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా
కొద్దిగా గవర్నమెంట్ నమ్ముకోండి. గవర్నమెంట్ చీటింగ్ చేసే అలవాటు ఉండదు, లేజినెస్ ఉంటుంది, సోమర్తనం ఉంటుంది, రెస్పాన్స్ రాదు తొందరగా. లాస్ట్కి వస్తాం కానీ వాళ్ళు మోసం చేయరు, అదొకటి నమ్ముకోవచ్చు మనం. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా విత్తనాలు కూడా హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి, హార్టికల్చర్ సిటీలో ఉన్నాయి, డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు నేను బాగా వాళ్ళతోటి ఏవిఆర్ అక్కడ వారణాసి రీసెర్చ్ స్టేషన్ తోటి హార్టికల్చర్ ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళతో కూడా మాట్లాడి ఒక బల్క్ క్వాంటిటీలో తెప్పించి, మా వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఆడిట్ కోసం బాగా భయం ఉంటుంది, మా పని కంటే ఎక్కువ ఆడిట్దే భయం ఉంటుంది. కాబట్టి ఎవడు పని చేయడు, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పని చేయరు. మీరు ఒకవేళ మీ గ్రూపులనే ఒక చిన్నగా ప్యాకింగ్ మిషన్ పెట్టుకొని 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాముల విత్తనాలు కూడా ప్యాక్ చేసుకుంటామంటే మీకు బల్క్లో మంచి వెరైటీస్ ఇప్పిస్తాం మీకు బల్క్. ఎందుకంటే మేము చేయాలంటే కొనుకొచ్చినాం అనుకోండి, ఆ కొనుకొస్తే 100 కిలో మిగిలిపోతామని జీతంలో కట్ అవుతుంది, 6 ఇంప్రూవ్మెంట్లు కట్ అవుతాయి కథం. ఇక జీవితంలో మెంటల్ అయిపోయి తిరుగుతూ ఉంటాడు, పని చేసిన కంటే ఎక్కువ పని చేయొద్దు అనేది ఆ నమ్మకం వస్తారు. కాబట్టి మీరు ప్రైవేట్ కాబట్టి మీకు ఏం కాదు, మీకు ఆ సపోర్ట్ చేస్తాం. ఒకవేళ మీరు అందరూ గ్రూప్గా ఉంటే మీకు ఒక చిన్న ప్యాకింగ్ మిషన్ కూడా బాగా ఒక దాదాపు 60-70 వేల రూపాయల్లో చిన్న ప్యాకింగ్ మిషన్ వస్తుంది. ఆటోమేటిక్గా 1 గ్రామ్ విత్తనాల నుంచి మొదలుకుంటే 200 గ్రాముల విత్తనాల వరకు కూడా ప్యాకేజ్ చేసుకోవచ్చు. సో అది నేను మీకు కావాల్సినవి మొత్తం కూడా మీరు మీకు 35 గ్రూపులో 36 సిటీ గ్రూపులు ఉన్న వాళ్ళు మీరు ఇండియన్స్ అన్ని దాంట్లో ప్లేస్ చేసుకోగలిగితే, టమాటా విత్తనాలు కావాలి, ఎన్ని విత్తనాలు కావాలి అనేది కూడా మీరు లెక్క తీసుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి. ఏ మొక్కైనా కూడా కనీసం 1 ఫీటున్నర దూరంలో ఉండాలి. ఎప్పుడు కూడా మీకున్న స్థలాన్ని పరిగణించుకొని 1 ఫీటున్నర దూరంలో ఏ మొక్కైనా కూడా ఎంత ఒక కొత్తిమీర మెంతికి తప్ప ఏ మొక్కకైనా ఒక ఉల్లిగడ్డ ఆకులకు తప్ప మిగతా దేనికైనా కూడా 1 ఫీటున్నర దూరంలో ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి పెడితేనే ఆరోగ్యంగా పెరుగుతాయి. కాబట్టి మంచి ప్లేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం పెట్టుకుంటే సంతోషం, ప్లేస్ తక్కువ ఉంటే తక్కువ దూరంలో పెట్టుకున్నా కూడా ఆల్ మీటర్ల మీద కూడా మొత్తం పాలిహౌజులు వేసేసుకొని ఫ్యూచర్లో ఈ పాలిహౌజులన్నీ తీసుకొచ్చి ఒక రిటైల్ కౌంటర్ ఓపెన్ చేసుకొని ఈ పాలిహౌజులలో టెర్రస్ మీద వేసిన పాలిహౌజులో హైడ్రోఫోనిక్స్ ద్వారా కల్టివేట్ చేసిన లీఫ్ వెజిటేబుల్స్ కానీ, హైడ్రోఫోనిక్స్ ద్వారా కల్టివేట్ చేసిన క్యాప్సికమ్ కానీ, కుకుంబర్ కానీ, టొమాటోస్ కానీ మనం ఒక సేల్స్ కౌంటర్ మీ పబ్లిక్ గార్డెన్లో ప్లేస్ ఇస్తాం, అక్కడ సేల్ చేయడానికి మీకు అవకాశం ఇస్తాం. కాబట్టి ఆ విధంగా ఈ హైటెక్ కమర్షియల్ ఫార్మింగ్, హైటెక్ కమర్షియల్ సేల్స్ కౌంటర్స్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే దాంతో మీ కమ్యూనిటీకి బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ లైన్లో మీరు ఆలోచించాలి. కాబట్టి ఈరోజు అగ్రికల్చర్లో చాలా బెటర్గా ముందుకు పోతూ ఉన్నాం. మనం ఆ రోజులలో కూడా నిజాం సర్కార్లో కూడా ఉండే 1,50 లక్షల పాపులేషన్లో ఆ రోజు 50 లక్షల రూపాయల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేది ఆ రోజులలో కూడా. కాబట్టి హైదరాబాద్లో గార్డెన్ కల్చర్తో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునే కల్చర్ కూడా ఉంది. కాబట్టి దీన్ని మనము అందిపెట్టుకున్నట్టయితే ఆరోగ్యవంతమైన సమాజం హైదరాబాద్ నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ కరోనా అసలు రమ్మన కూడా రాదు హైదరాబాద్కి. కాబట్టి మంచి ఆక్సిజన్ కావాలి, మంచి ఫుడ్ కావాలి అంటే తప్పకుండా టెర్రస్ గార్డెన్స్, సిటీజీ గ్రూప్స్ ఉండాల్సిందే. సిటీజీ గ్రూప్స్ అన్నీ చాలా స్ట్రెంగ్తన్ కావాల్సిందే. కమర్షియల్ యాక్టివిటీ చేయాల్సిందే. కాబట్టి చక్కగా మీరు అందరూ ఆర్గనైజ్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. అదేవిధంగా ఈ ప్లేస్ ఇచ్చినందుకు కాలిక్ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, తర్వాత వెంకటేశ్వరరావు గారికి, సరోజ గారికి, మీ సిటీజీ హెడ్స్ అందరికీ మెంబర్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ప్రకృతి కండి. మనకు ప్రాణవాయువుని ఇచ్చింది ప్రకృతి. అలాంటి ప్రకృతిని సిటీజీ గ్రూప్ శ్రీనివాసరావు గారు స్టేయింగ్ ఫార్ టెరెస్, నాట్ జస్ట్ గార్డెన్స్, నాట్ జస్ట్ గ్రౌండ్ లెవెల్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ హైడ్రోపానిక్ లెవెల్లో. అంటే మనకి గ్రౌండ్ కూడా అవసరం లేకుండా జస్ట్ వాటర్తోనే మనం ప్లాంట్స్ ఆ విధంగా మీటింగ్ అంతా విజయవంతంగా పూర్తయిందండి. ప్రతి ఒక్కరూ అందరూ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని కలిశాను. అలాగే మన సీడ్స్, నేటివ్ సీడ్స్, సొరకాయ విత్తనాలు అన్నీ అందుకున్న వాళ్ళంతా వచ్చి నన్ను చక్కగా పలకరించారు. మాకు అందాయి అని చెప్పారండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ మీరు సునీత గారిని చూశారు కదా,
ద తెలుగు హౌస్ వైఫ్ సునీత గారు, అలాగే కొంతమంది ఇంకా అక్కడ కలిసిన వాళ్ళందరితో ఫొటోస్ దిగాను నేను. లాస్ట్లో మేము గ్రూప్ ఫోటో కూడా దిగామండి. అంతా చక్కగా జరిగిపోయిందనమాట. శాప్లింగ్స్ తెచ్చుకున్న వాళ్ళంతా పంచుకున్నారు. మీటింగ్ మీరు స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. వెంకటరామరెడ్డి గారు చాలా విలువైన సమాచారాన్ని అయితే షేర్ చేశారండి. ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేట్ ఈ సిచ్యువేషన్లో మనకి అన్నీ ఉంటున్నాయండి. డబ్బు ఉంటుంది, కట్టుకోవడానికి పట్టు చీరలు ఉంటున్నాయి, నగలు ఉంటున్నాయి, బోలెడని గాజులు ఉంటున్నాయి. కానీ అవన్నీ వేసుకోవడానికి తగ్గ శరీరం ఆరోగ్యంగా ఉండడం లేదు. మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మిద్దె తోట ఎంతో అవసరమని చక్కగా వివరించారు. మళ్ళీ ఒకసారి ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీటింగ్ మొత్తం కూడా. అలాగే ఇక్కడ సిటీజీ గ్రూప్ అడ్మిన్ సరోజ గారితో మేము కొన్ని ఫోటోలు దిగాము. ఇలా మేము చక్కగా కలిసి అందరం మీటింగ్ని అయితే ఎంజాయ్ చేసామండి. తర్వాత ఫ్రీ ఎంట్రీ పాస్, అలాగే కొన్ని స్టాల్స్లలో మనకి డిస్కౌంట్ అనేది ఇచ్చారని చెప్పాను కదా, దానికి సంబంధించిన ఐడి కార్డు ఒకటి ఇచ్చారు. మేము తర్వాత పూల మొక్కల షాపింగ్ అది కొన్ని మొక్కలు తీసుకున్నాను నేను. ఇదండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నుండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పగలరండి. వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.